ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం మట్కా పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు తెరకెక్కించిన సినిమా ఎలా ఉంది అంటే, బర్మా నుంచి వైజాగ్ శరణార్థిగా వచ్చిన కుర్రాడు వాసు వరుణ్ తేజ్ అనుకోని పరిస్థితిలో ఓ వ్యక్తిని హత్య చేసి చిన్నతనంలోనే జైలుకు వెళ్తాడు. అక్కడి జైలు వార్డెన్ నారాయణమూర్తి రవిశంకర్ తన స్వప్రయోజనాల కోసం వాసుని ఓ ఫైటర్ గా మారుస్తాడు. వాసు జైలు నుంచి విడుదలయ్యాక పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్ కి చేరుకుంటాడు. కొబ్బరికాయల వ్యాపారి అప్పల్ రెడ్డి అజయ్ ఘోష్ దగ్గరికి పనికి చేరుతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఓ గొడవతో కేబి రెడ్డి రౌడీ గ్యాంగ్ ని చిదక్కొట్టి అతడి ప్రత్యర్థి నానిబాబు కిషోర్ కి దగ్గరవుతాడు వాసు. ఆ తర్వాత అతని అండదండలతో పూర్ణ మార్కెట్ కు నాయకుడుగా ఎదుగుతాడు. మరి అక్కడి నుంచి వాసు ప్రయాణం ఎలా సాగింది? బట్టల వ్యాపారం పెట్టాలనుకున్న అతడు మట్కా ఆటలోకి ఎలా ప్రవేశించాడు? మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? తనను పట్టించేందుకు కేంద్రం ప్రభుత్వం సిబిఐ రంగంలోకి దింపడానికి వెనుకున్న కారణాలేంటి? ఈ కథలో సుజాత, మీనాక్షి చౌదరి, సోఫియా, నోరా ఫతేహి, సాహు, నవీన్ చంద్రల పాత్ర ఏంటి? ఆఖరికి ఏమైనది అన్నది మిగిలిన కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, అండర్ డాగ్ కథలు వెండి తెరపై కొత్తవేమీ కాదు. చేతిలో చిల్లిగవ్వలేని ఓ కుర్రాడు అనుకోకుండా ఓ నేర ప్రపంచంలోకి అడుగు పెట్టడం, సొంతంగా ఓ పెద్ద నేరస్తుడుగా మారడం, ఇలాంటివన్నీ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. అది కాకుండా ప్రభుత్వాన్ని శాసించి స్థాయికి చేరడం, కోట్లలో పడిగెత్తి కింగ్ మేకర్ గా మారడం ఆసక్తికరంగా ఉంటుంది. పుష్ప, కేజీఎఫ్ తదితర చిత్రాలు ఈ కోవకు చెందినవే అని చెప్పవాలి. కానీ ఈ సినిమాలన్నీ కూడా పెద్ద హిట్టే ఇచ్చాయని చెప్పుకోవాలి. ఈ కథ ప్రధానంగా మట్కా అనే ఆట చుట్టూ తిరుగుతుంది. అది ఒక్కటే దీంట్లో కొత్త పాయింట్. అనామకుడైన హీరో ఆటను ఆడడం పెట్టుకొని దేశ ఆర్థిక వ్యవస్థని సంక్షోభంలో నెట్టగలిగేంత స్థాయికి ఎలా ఎదగగలిగాడు అనేది కీలకంగా ఈ మూవీలో జరిగే ప్రక్రియ అనే చెప్పుకోవాలి. కానీ ఈ ఆట ఇంటర్వెల్ గాని మొదలు కాదు. పైగా ఆటలో ఎలాంటి మెరుపులు గాని థ్రిల్లింగ్ మూమెంట్స్ గాని ఏమీ కనిపించవు. తెరపై నడిపించిన తతంగమంతా రొటీన్ వ్యవహారం లాగే అనిపిస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా తీర్చిదిద్దుంటే కథలో కాకుండా పాత్రలోనైనా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే వీలు ఉంటుంది. ఈ చిత్రం విషయంలో ఆ ప్రయత్నం సరిగ్గా జరగలేదనే చెప్పుకోవాలి. హీరో బాల్యం నుండి జైలు జీవితం, తర్వాత బయటకు వచ్చాక ఓ కూలీగా జీవించడం మొదలుపెట్టి అంతలోనే పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదగడం, ఓ కొత్త నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం అన్ని సినిమాటిక్ గా జరిగిపోతుంటూ ఉంటాయి. ఏ ఒకటి సహజంగా అనిపించదు. తెరపై హీరో ఏం చేస్తున్నా తనకి ఎదుర్కొనేలేనట్టుగా సాగిపోవడం, చిన్న సవాలు కూడా ఎదురు కాదు. ఫలితంగా సినిమా ఏ దశలో ఆసక్తి రేకిచ్చిందంటే, ఈ క్రమంలో మట్కా ఆట నేపథ్యంలో వచ్చే ఇంటర్వెల్ సీన్ ఒకటే చాలా బాగుందనే చెప్పుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థను పెను ముప్పుగా మార్చిన మట్కా ఆటక కట్టించేందుకు, దాన్ని నడిపించేందుకు వాసు పట్టుకున్నందుకు సిబిఐ చేసే ప్రయత్నాలు ఓవైపు, అతన్ని పడగొట్టేందుకు తన ప్రత్యర్థులు వేరే ఎత్తులు మరొక వైపు. వీటన్నిటికీ హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది సెకండ్ హాఫ్ అనేది మనకి చూపిస్తారు. ఇక ఈ సినిమాలో వాసుగా 3 కోణాలుగా సాగే పాత్రలో వరుణ్ తేజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వయసు పైబడిన పాత్రలో ఆయన లుక్స్ ఇంద్రుడు చంద్రులోని కమలాసల్ని గుర్తు చేసే అనే దాంట్లో ఎంత సందేహం లేదు. మీనాక్షి డీ గ్లామర్ లుక్ లో కనిపించింది, కానీ ఆమె పాత్రకు కథలో ఏమాత్రం కూడా ప్రాధాన్యత కనిపించలేదు. హీరోతో తన లవ్ ట్రాక్ కూడా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, వరుణ్ తేజ్ నటన, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పుకోవాలి. ఇంకా బలహీనత ఏంటి అంటే, కొత్తదనం లేకపోవడం. కథ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉండడం. చాలా సినిమాలు మనం ఇలాంటివి చూసే ఉంటాము. ఆసక్తి రేకించని మట్కా ఆట అంటే, అక్కడ కూడా మనకి ఆట ఆడుతున్నప్పుడు ఒక ట్విస్టులు గానీ ఒక ఎక్సైట్మెంట్ అనేది కనిపించకపోవడం. అలాగే సెకండ్ హాఫ్ అంతా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. లాస్ట్ లో మనకి ట్విస్ట్ అనేది అంతగా మెప్పించలేకపోవడం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.